నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో టార్గెటెడ్ థెరపీతో క్యాన్సర్ కణం కథం, పొట్టను కరిగించే టమ్మీ టక్ ఆపరేషన్, ఆకుకూరలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో, పెరిగిన ప్రోస్టేట్ కు కోతల్లేని చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్, రుణశేషం శత్రుశేషం ఉండకూడదని, అవి ఎప్పటికైనా మనకు ముప్పేనని పెద్దలు చెబుతారు. క్యాన్సర్ కణితుల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. క్యాన్సర్ ఆనవాళ్లు ఏ కొంచెం మిగిలిపోయినా మళ్లీ కణితులు పుట్టుకొచ్చి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మరి క్యాన్సర్ ఆనవాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఎలా? ఇందుకు టార్గెటెడ్ థెరపీలను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం హాని చేయకుండా కేవలం కణితిని మాత్రమే నిర్మూలించే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీ, రేడియేషన్ ఈ అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి మొండి క్యాన్సర్ ఇక ఎంతమాత్రం మరణశాసనం కాదని తేలిపోయింది. రకరకాల మందుల్ని కలగలిపి ఇంట్రావీనస్ పద్ధతిలో నరాల్లోకి ఎక్కించడం, క్యాన్సర్ మూలాలపై రేడియేషన్ ప్రసారం చేయడంతో చాలా వరకు క్యాన్సర్ కణితుల్ని ఇవాళ మనం నాశనం చేయగలుగుతున్నాం. అయితే కీమో, రేడియేషన్ చికిత్సలతో ఫలితాలు బాగున్నప్పటికీ వాటి మూలంగా ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు చాలా చిక్కులే ఎదురవుతున్నాయి. క్యాన్సర్ కణితులను పూర్తిగా నిర్మూలించడం డాక్టర్లకు సాధ్యం కావటం లేదు. క్యాన్సర్ కణాలతో పాటు వాటి పక్కనుండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా పెద్ద మొత్తంలో పాడవుతోంది. అలాగే పేషెంట్లకు కీమో, రేడియేషన్ మూలంగా రకరకాల దుష్ఫలితాలు వచ్చి పడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడిప్పుడే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. టార్గెటెడ్ థెరపీ అంటే ఒక పర్టికులర్ టార్గెట్ని మనము చూస్ చేసుకొని ఆ పర్టికులర్ టార్గెట్ మీద మాత్రమే పనిచేసే మందుని వాడటం అనేది టార్గెటెడ్ థెరపీ అంటాము. పూర్వకాలంలో క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా కన్వెన్షనల్ కీమోథెరపీ ఉంది. కానీ ఆ కన్వెన్షనల్ కీమోథెరపీలో ఆ క్యాన్సర్ డ్రగ్కి ఏది క్యాన్సర్ కణం కాదు అనేది గుర్తించలేదు. కాబట్టి త్వరితగతిన కణ విభజన చెందుతున్న అన్ని కణాలని కూడా అది ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇందులో భాగంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగనే ఒక స్పెసిఫిక్ టార్గెట్ని మనం టార్గెట్ చేయకపోవడం వల్ల కొన్ని క్యాన్సర్ కణాలు కన్వెన్షనల్ కీమోథెరపీలో ట్రీట్మెంట్ నుండి తప్పించుకునే శక్తి, అవకాశం ఆ క్యాన్సర్ కణాలకు ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని, అలాగనే మళ్ళీ క్యాన్సర్ వెనక్కి వచ్చే రిస్క్ని తగ్గించడం కోసం, అలాగనే ముఖ్యంగా స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్స్ పేషెంట్స్కి కీమోథెరపీ తట్టుకోలేని పరిస్థితులు కూడా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ సర్వైవల్ని పెంచడం కోసం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం ఈ టార్గెటెడ్ థెరపీ ఉపయోగపడుతుంది. సో కణ విభజన చెందుతున్న సెల్స్లో ఉన్న వేరియస్ స్టెప్స్లో కొన్ని స్టెప్స్లో తేడా రావటం వల్ల మాత్రమే క్యాన్సర్గా మారుతుంది, క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ స్టెప్లో ఈ ప్రాబ్లం వచ్చి ఈ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునే టెస్ట్ అన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ మ్యూటేషన్ని మనం ఐడెంటిఫై చేసి, ఆ మ్యూటేషన్ ఉన్న జన్యువులో ఉన్న మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ స్టెప్లోనే బ్లాక్ చేసే మందు మనం వాడితే క్యాన్సర్ కణాల మీద మాత్రమే ఆ మందు పనిచేస్తుంది, నార్మల్ కణాల మీద పనిచేయదు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు, వీటినే మనం లక్షిత క్యాన్సర్ థెరపీలుగా పిలుచుకోవచ్చు. క్యాన్సర్ కణితులపై గురితప్పని బ్రహ్మాస్త్రాలుగా డాక్టర్లు వీటిని పేర్కొంటారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల సాయంతో క్యాన్సర్ కణితులపై నేరుగా, సూటిగా, అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయవచ్చు. ఫలితంగా క్యాన్సర్ కణితుల పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలం పాడవుతుందనే ప్రశ్నే ఉండదు. కీమో, రేడియేషన్లలో ఉండే దుష్ఫలితాలు వీటిలో మచ్చుకు కూడా కనిపించవు. పేషెంట్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చక్కగా ఉంటుంది. ఈ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల్లో ప్రధానంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు చిన్న చిన్న మాలిక్యూల్ ఇన్హిబిటార్స్ని ఉపయోగిస్తారు. ఇవి క్యాన్సర్ కణాల్లోని ప్రోటీన్లను, వాటి నుంచి వచ్చే సంకేత వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో క్రమక్రమంగా క్యాన్సర్ కణితులు నిర్వీర్యమైపోతాయి. ఒక పర్టికులర్ కణము స్టెప్ మీద ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్, సర్వైవల్ కూడా పేషెంట్స్కి పెరుగుతుంది. దీన్ని టార్గెటెడ్ థెరపీ అంటాము. అలాగనే పర్సనలైజ్డ్ థెరపీ కూడా అంటాము. ఎందుకంటే ఒకే రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ 4 పేషెంట్స్ ఉంటే 4కి ఒకే టార్గెట్ ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్యువులో ప్రాబ్లం వచ్చి, ఒక పర్టికులర్ స్టెప్లో ప్రాబ్లం వచ్చి ఉండటం వల్ల ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ చేసే ఈరోజు ఆ ప్రిస్క్రిప్షన్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇది ఒక న్యూవర్ అడ్వాన్సెస్. ఇవి
మోనోక్లోనల్ యాంటీబాడీ అయినా అయ్యుండొచ్చు, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్ అయినా అయ్యుండొచ్చు, టార్ ఇన్హిబిటర్ అయ్యుండొచ్చు. ఇలాంటివి చాలా రకాలైన టార్గెట్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ కొత్త మందులు అవ్వటం వల్ల కొంత ఖరీదు కూడా ఈ టార్గెటెడ్ థెరపీ కొంత ఖరీదు ఉంటుంది. అలాగనే ఎక్కువగా టార్గెటెడ్ థెరపీస్ ఎప్పుడు కూడా స్టేజ్ 4లోనే ఎక్కువ వాడతాము. రాను ఉంచున్న రోజుల్లో ఇవి ముందు స్టేజ్ల్లో కూడా ఈ టార్గెటెడ్ థెరపీ వాడే అవకాశం ఈరోజు ఉంది. లక్షిత క్యాన్సర్ థెరపీల్ని క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవంగా చెప్పుకోవాలి. గత 10 ఏళ్లుగా వీటి గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రొమ్ములు, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ వంటి సాధారణ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా, లింఫోమా, లుకీమియా వంటి ప్రాణాంతక క్యాన్సర్లలోనూ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నట్లు అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. సంప్రదాయ కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో ఉండే ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ లక్షిత క్యాన్సర్ థెరపీలే మన ముందు అత్యుత్తమ చికిత్సలుగా నిలవనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లికి ముందు సన్నగా, నాచూక, మెరుపు తీగలా ఉండే వాళ్లల్లో చాలా మందికి పిల్లలు పుట్టాక శరీరాకృతి మొత్తంగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపు జారిపోయినట్లుగా ఉండి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే ఇలా జారిన పొట్ట విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో టమ్మీ టక్ ఆపరేషన్ రాకతో ఇప్పుడు పొట్టను తీర్చిదిద్దడం అనేది చాలా సులువుగా మారిపోయింది. పొత్తి కడుపును తీర్చిదిద్దే టమ్మీ టక్ సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టమ్మీ టక్ ఆపరేషన్ అనేది జనరల్గా ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల కానీ, లేదు అంటే ఏజ్ రిలేటెడ్, అంటే వయసు పెరిగే ఆల్మోస్ట్ ఒక 50 years 60 years ఏజ్ వచ్చిన తర్వాత, లేదు ఇంకొకసారి ఏంటంటే బాగా మాసివ్గా వెయిట్ లాస్ తగ్గిపోవడం, న్యాచురల్గా తగ్గిపోవడం, లేదు అంటే బెరియాట్రిక్ సర్జరీస్ జరగడం వల్ల ఈ అన్నిట్లో ఏంటంటే స్కిన్ అనేది, పొట్టకి సంబంధించిన స్కిన్ అనేది బాగా లూజ్ అవ్వడము, మజిల్స్ అనేవి బాగా రిలాక్స్ అయిపోవడం, ఇట్లా ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆపరేషన్ టమ్మీ టక్ ఆపరేషన్ అనేది అంటుంటాం. దీనిలో ఏం చేస్తామంటే ఎక్సెస్గా ఉన్న స్కిన్ని, లేదంటే ఎక్సెస్గా ఉన్న టిష్యూస్ని దాన్ని రిమూవ్ చేసి దాంతోపాటు లోపల ఉన్న మజిల్స్ని లేదంటే ఫేషియాని టైట్ చేస్తాం. అలాగే ఒక్కొక్కసారి మనకి బెల్లీ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా మనకి రీపొజిషన్ చేసి టైట్గా అనిపించడానికి, లేదు అంటే ఆ టోన్ అనేది బెటర్గా అనిపించడానికి చేసే ఆపరేషన్ని టమ్మీ టక్ అంటాం. టమ్మీ టక్ అనేది ఒక 4 రకాలైన ఆపరేషన్స్ ఉంటాయి. దీనిలో ఎట్లా అంటే మీకు రీజన్ని బట్టి, అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీస్ వల్ల ఉందా దాన్ని బట్టి, దాంతోపాటు మీకు ఎంత పార్ట్ ఆఫ్ ద స్కిన్ అనేది ఎక్సెస్గా ఉంది, లూజ్గా ఉంది అనే దాన్ని బట్టి రకరకాల ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. జనరల్గా చేసే ఆపరేషన్ని స్టాండర్డ్ టమ్మీ టక్ అంటాం. అంటే దీన్ని ఒక హిప్ బోన్ నుండి ఇంకో హిప్ బోన్ వరకు మనం కట్ ఇచ్చి ఈ టిష్యూస్ని రిపోజిట్ చేయడం, ఎక్సెస్ టిష్యూని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి మినీ టమ్మీ టక్ అనేది చేస్తాం. మినీ టమ్మీ టక్ అంటే స్కిన్ ఇన్సిషన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దీనిలో ఏంటి అంటే డిసెక్షన్ అనేది ఓన్లీ బెల్లీ బటన్కి కింద వరకు మాత్రమే చేస్తాం. ఇది ఎవరిలో అవసరం అవుతుంది అంటే ఇంకా అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, లేదు అంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేసుకున్నారు అన్న వాళ్ళకి ఈ మినీ టమ్మీ టక్ అనేది అవసరం అవుతుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే మాసివ్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే మరీ ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 40 kilos 50 kilos వెయిట్ తగ్గారు అండ్ వాళ్ళకి టమ్మీ చుట్టూరు కూడా ఆ ఎక్సెస్ సాగింగ్ స్కిన్ ఉన్నట్టయితే కనుక వీళ్ళకి ఎక్స్టెండెడ్ టమ్మీ టక్ కానీ, లేదంటే లోయర్ బాడీ టక్ అనేది చేస్తుంటాం. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో సందేహం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటూ ఉంటే చాలు, మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కోసం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన జీవనశైలిని మార్చే సత్తా వీటికి ఉందని వైద్యులు చెబుతారు. ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఆకుకూరల్లోనూ పీచు పదార్థము చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. రెండోది ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే రక్తము మనకి సమృద్ధిగా ఉండడానికి ఆకుకూరలు దోహదపడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వటానికి, అంటే పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వటానికి, మలబద్ధకం నివారించడానికి ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి, తర్వాత కాల్షియం, కొన్ని రకాల ఆకుకూరలు అయితే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పినాచ్, పాలకూర లాంటివి తీసుకుంటే అది మలబద్ధకం నివారిస్తుంది. తర్వాత మునగాకు తీసుకుంటే అందులో చాలా రిచెస్ట్ కాల్షియం ఉంటుంది. సో ఆకుకూరలు అనేవి చాలా చాలా మంచిది. మనము ఇందులో చాలా వెరైటీ ఉన్నాయండి. ముల్లంగాకని, మునగాకని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ ఆకుకూరలన్నీ కూడా మనం ఏం చెప్పాలంటే పోషకాల గని అని చెప్పొచ్చు అనమాట. సో ప్రతి వారంలో కనీసం
కనీసం 3 సార్లన్న ఆకుకూరలు మీ ఆహారంలో చేర్చుకోగలిగితే చాలా రకమైన ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. ప్లస్ అధికమైన పోషకాలు మన శరీరానికి అందించుకోవచ్చు. రక్తహీనతను రాకుండా కూడా మనం నివారించవచ్చు. ప్రోస్టేట్ పెరిగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో పెద్ద చికాకు వ్యవహారం. పగలు రాత్రి తేడా ఉండదు. తరచూ బాత్రూమ్ తలుపు తట్టాల్సి వస్తూ ఉంటుంది. మగవారిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు నిన్న మొన్నటి దాకా సాంప్రదాయకంగా పెద్దగా కోత పెట్టి సర్జరీ చేసేవాళ్ళు. అయితే వీటితో ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తూ ఐటింట్, యూరోలిఫ్ట్, వాటర్ వేపర్ థెరపీ వంటి సరికొత్త చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ చికిత్సల సాయంతో ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే సులువుగా మరమ్మతు చేస్తున్నారు. పెరిగిన ప్రోస్టేట్కు కోతల్లేని చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మగవారిలో పెరిగిన ప్రోస్టేట్కు ఏది సరైన పరిష్కారం? 45-47 ఏళ్ల వయసులో ప్రాస్టేటిక్ ప్రాబ్లం అనేది కొద్దిగా స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అంటే 50 ఏళ్ళు అనుకుందామండి, సరే 33-34 ఏళ్ళు గడిపించేశాడు, 50 ఏళ్ళకి కొద్దో గొప్ప ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈయన ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎంత అండి? 50 ఏళ్ళు ఎదుర్కొన్నామంటే 80-85 కదండి, అంతకన్నా తక్కువ ఎవరు ఆలోచించడం లేదు. అంటే ఈ ప్రాబ్లంతో తను ఈ నెక్స్ట్ 30 ఏళ్ళు గడపాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకప్పుడు 50 ఏళ్ల వయసులో ప్రాబ్లం ఉందంటే అబ్బా పర్వాలేదు బా, ఈ గోళీ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకో, దీంతో నీకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది. సరే, చెప్పడానికి బాగానే ఉంది, చాలా బాగుంది. ఆయనకి వేసుకోగానే అబ్బా కొంచెం యూరిన్ బెటర్గా వచ్చిందండి, నిజమే. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి ఎప్పటి వరకు వేసుకోవాలండి? అది పనిచేస్తూ ఉందంటే నిజంగా 80 ఏళ్ల వరకు వేసుకోవాలి. అంటే 30 ఏళ్ళు టాబ్లెట్ మినంగాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఇనీషియల్గా మనకు వచ్చినంత రెస్పాన్స్ రేపు పొద్దున కూడా వస్తుందా, ఎల్లుండి కూడా వస్తుందా, ఒక 4 ఏళ్ల తర్వాత వస్తుందా, అది నమ్మకం లేదు. ఎప్పుడో ఒకసారి రెస్పాన్స్ వల్ల తగ్గిపోతుంది. నెంబర్ 3, ఈ టాబ్లెట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవా? నేను నార్మల్గానే ఉంటానా ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత? అదొక క్వశ్చన్ మార్క్, ఎందుకంటే దానికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 4, ఇవన్నీ వేసుకోకుండా రోజు ఎక్కడ గుర్తుపెట్టుకొని వేసుకోనండి, ఏదో ఒక రోజు మర్చిపోతూ ఉంటాను, 3 రోజులు మర్చిపోతూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను, తీసుకొని పోను. సో అది కూడా ఒక ప్రాబ్లమే. నెంబర్ 5, ఎవరు ఊరు నుంచి వచ్చిన వాడికి రాసామనుకోండి, వాడు అంటాడు నేను ఎన్ని రోజులు ఈ డబ్బులు పెట్టి కనుక్కోను సార్, అది కూడా కాస్టే కదా అని అంటారు. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది 2, మనం చాలా రోజుల వరకు మూత్రం ఈ మందులు వాడాల్సి వస్తూ ఉంది. మందులు వాడిన వాళ్ళ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సరే, ఇది పక్కన పెట్టామనుకోండి, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వస్తే, నేను 55 ఏళ్ళకి నేను ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో ఈ 2 మనం తెలుసుకోవాల్సిన అవసరం. మగవారిలో ఈ ఆపరేషన్ కానీ లేకపోతే ఈ మందు కానీ ఏది ఇచ్చినా కానీ మూత్ర విసర్జన ఫ్రీగా రావడానికి ఒక ట్రబుల్ ఉందండి. ఆ ట్రబుల్ అంటే ఏమిటి అంటే, సెక్స్ చేసిన తర్వాత ఎజాక్యులేషన్ అంటే ఈ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి చూసండి, సెమెన్ అనేది రిలీజ్ అయ్యే ప్రక్రియ అనేది దాంట్లో లోపం జరుగుతుంది. ఏమవుతుంది? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. అంటే ఈ ఎజాక్యులేషన్ అనేది బయటికి రాకుండా ఆ మూత్రనాళంలోనే ఉండడం, లేక ఆ బ్లాడర్లోకి వెళ్ళిపోవడం, మూత్ర విసర్జన చేసినప్పుడు అది బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కంప్లైంట్ ఆర్ సైడ్ ఎఫెక్ట్ విచ్ హ్యావ్ బీన్ ఈ సైడ్ ఎఫెక్ట్తోనే ఇన్ని రోజులు గడిచిపోయినాయి. అంటే మందులు వేసుకున్న వాళ్ళలో ఎజాక్యులేషన్ సరిగా రాకపోవడం, ఆపరేషన్ చేసిన వాళ్ళలో అసలు సరిగా రాకపోవడం, ఈ 2 తప్పదు. మూత్ర విసర్జన బాగా చేయాలి అంటే ఈ 2 ఈ కంప్లైంట్ని మనం మన సైడ్ తీసుకోవాల్సిందే. ఈ వయసులో ఇప్పుడు ఈ 55 ఏళ్ల ఉన్న వయసులో లేకపోతే 53 ఏళ్ల వయసులో ఎవరైనా కానీ నేను టాబ్లెట్ వేసుకుని నాకు ఎజాక్యులేషన్ లేకపోయినా పర్వాలేదు అనుకునే అవకాశం ఎక్కడుందండి? ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఇది కాకుండా నాకు ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉంటే బాగుండే అని చెప్పేసి, అంతే కదండి. ఆపరేషన్ అయినా కానీ ఈ ఆపరేషన్ ద్వారా నాకు ఈ ఎజాక్యులేషన్ లేకుండా ఈ 52-53 ఏళ్ల వయసులోనే నేనేంటి, ఇది మిడిల్ ఏజ్డ్ వయసు కదా ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు పెద్ద వయసు అనేవాళ్ళు ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ వయసు కదా, మరి ఈ టైంలోనే నేను ఈ విధంగా అయిపోతే ఎలా అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉందా? నేను ఇంకో 20 ఏళ్ళు 25 ఏళ్ళు నడిపించాలి కదా, కనీసం 10-15 ఏళ్ల కన్నా ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా? అదే ఈ మధ్యకాలంలో వచ్చే కొత్త కాన్సెప్ట్ అనమాట. దట్ ఈజ్ ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ ప్రత్యేకతలేంటి? మిస్ట్ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అనేది చేసుకున్న వాళ్ళల్లో
మూత్ర విసర్జన నార్మల్ అయ్యి తర్వాత ఎజాకులేషన్లో డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. మూత్ర విసర్జన ఆపరేషన్ చేస్తే 100% వస్తుందంటే వీళ్ళలో 80% డెఫినెట్గా వస్తుంది, కానీ ఎజాకులేషన్ మాత్రం రీటైన్ అవుతుంది అన్నమాట. సో ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఎవరైతే 50 నుంచి 60 ఉన్నారో, నా సెక్షువల్ యాక్టివిటీ నార్మల్గా ఉండాలని కోరుకుంటారో, నాకు ఇప్పుడే ఎందుకు ఈ ఆపరేషన్, నాకు ఈ టాబ్లెట్ ఏంది జీవితాంతం 20 ఏళ్ళు నేను వాడడం, నాకు ఇది లేకుండా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి అనుకున్న వాళ్ళలో ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అనేటివి, సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేటివి బాగా పనికొస్తున్నాయి. ఐటిండ్ థెరపీలో ఏం చేస్తారు? ప్రోస్టేట్ పరిమాణం ఎలా తగ్గుతుంది? ఐటిండ్ అంటే చిన్న ప్రాస్టేట్ ఉన్నప్పుడు ఈ ఐటిండ్ అనేది చూస్తాం. ఒక నిటినోలాల్ బాస్కెట్ లాంటిది మూత్రనాళంలో ప్రాస్టేట్ దగ్గర పెడతాం. అది ఒక వారం రోజుల నుంచి దాన్ని మళ్ళీ తీసేయడం అనేది జరుగుతుంది. అది ఓపీ ప్రొసీజర్. ఆ పొద్దున వస్తే సాయంత్రానికి పంపించేసేయచ్చు. అది చేసిన తర్వాత వారం రోజులకి మళ్ళీ ఒక ప్రొసీజర్ ద్వారా ఆ పెట్టిన ఫ్లవర్ ఆ బాస్కెట్ లాంటిది తీసేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ నిటినోలాల్ వైర్డ్ బాస్కెట్. దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రాస్టేట్ ఏదైతే టైట్ అయిపోయి ఉంటుందో ఆ టైటిన్ దగ్గర 3 త్రికోణాకారంలో ఒక 2 స్మాల్ ఇన్సెషన్స్ లాగా జరిగి అది వైడెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఆయన దానివల్ల యూరిన్ ఫ్రీగా పాస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎజాకులేషన్ డిస్టర్బెన్స్ కాదు. ఎన్ని రోజుల వరకు పనికి వస్తుంది? అది 6 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కూడా కావచ్చు. రీట్రీట్మెంట్ రేట్ ఉంటుందా? 10-15 ఏళ్ల తర్వాత రీట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు. ఇలాంటిది కాదు, అప్పుడు కావాలంటే అప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. యూరోలిఫ్ట్ పద్ధతిలో బీపీహెచ్కు చికిత్స ఎలా ఉంటుంది? యూరోలిఫ్ట్ అంటాం. అంటే చిన్న నిటినోలాల్ ట్యాగ్స్తో ప్రాస్టేట్ గ్రంథిని ఇట్లా ప్రెస్ చేసి పైకి పట్టుకుంటుంది. కాబట్టి ఆ మూత్రనాళం ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. దాన్ని యూరోలిఫ్ట్ అంటాం. చిన్న గ్లాండ్స్లో 30 నుంచి 50 గ్రాముల గ్లాండ్లో ఈ యూరోలిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఒక్కరోజు ఉంటే సరిపోతుంది, కట్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత యూరిన్ ఫ్రీగానే వస్తుంది. రీట్రీట్మెంట్ రేట్ అగైన్ 10 ఏళ్ల తర్వాత అవసరం పడవచ్చు, లేకపోతే 15 ఏళ్ల తర్వాత అవసరం పడవచ్చు. 15 to 20% ఆఫ్ ద కేసెస్. అది ఒక సైజు మాత్రం ఉన్న గ్లాండ్కి ఇది పనికొస్తుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇమీడియట్గా నీకు రెస్పాన్స్ అనేది నెక్స్ట్ డేకే తెలిసిపోతుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పెరిగిన ప్రోస్టేట్కు వాటర్ వేపర్ థెరపీ గురించి వివరిస్తారా? సపోజ్ ఒక ప్రాస్టేట్ గ్రంథి 50 గ్రాములు ఉందనుకోండి. దాంట్లో ఏం చేస్తాము, ఒక నీడిల్తో వాటర్ వేపర్ అనేది ఆ ప్రాస్టేట్ గ్లాండ్లోకి మనం రిలీజ్ చేస్తాం. అది ఎంత? 0.5 ml వాటర్ వేపర్. ఆ వాటర్ వేపర్ అనేది ఇప్పుడు ఏంటి ఆ వాటర్ వేపరు అంటే, మీరు చూడండి, మనం ఒక బాయిల్ చేసామనుకోండి వాటరు, 100 degrees వాటర్ వస్తుంది. ఈ 100 degrees వాటర్ అనేది వేపర్ అవ్వడానికి అది 100 degreesలోనే ఉంటుంది, కానీ ఇంకొంచెం ఎనర్జీ అనేది యూస్ చేసుకుంటుంది, ఇంకొంచెం హీట్ అనేది యూస్ చేసుకుంటుంది. సో ఈ వాటర్ వేపర్ మనం అక్కడ రిలీజ్ చేయంగానే ఏమవుతుంది, అది కండెన్సే వాటర్ అవుతుంది. ఆ కండెన్సే వాటర్ అయినప్పుడు ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి ఆ ప్రాస్టేటిక్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ కండని డీనేచర్ చేసి ష్రింక్ చేస్తుంది. సో ఇనీషియల్గా మనం ఆ వాటర్ వేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఏరియాలో కొంచెం వాపు వచ్చినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 2 to 3 weeks ఆర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 monthsకి అది ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాస్టేట్ సైజును బట్టి, ప్రాస్టేట్ గ్లాండ్ సైజును బట్టి ఆ గ్లాండ్ లోపల ఈ వాటర్ వేపర్ అనేది మల్టిపుల్ సైట్స్లో, అంటే చాలా పలు చోట్ల ఈ వాటర్ వేపర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది రిలీజ్ చేసి ఒక వారం రోజుల వరకు మూత్రనాళంలో గొట్టం ఉంటుంది. ఒక 1 month అయ్యేసరికి అది బాగా ష్రింక్ అయ్యి తను మూత్ర విసర్జన నార్మల్గా రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళలో కూడా ఈ రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటే ఎజాకులేషన్ సెమెన్ రిలీజ్ అయ్యే ప్రక్రియ అనేది నార్మల్గానే ఉంటుంది. కోతల్లేని ఈ ప్రోస్టేట్ చికిత్సలు ఎవరికి బాగా అనుకూలం? నేను ఒకటి చెప్తానండి, ఇంకోటి చెప్తాను. చాలామందిలో ఇప్పుడు మనము 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు అనేది చాలా సింపుల్గా, చాలా కామన్గా చూస్తాం. ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ 4 స్టెంట్లు పడ్డాయి, ఒకసారి ఈ మధ్యన ఒక 1 year ముందు స్ట్రోక్ వచ్చింది. అటువంటి వాళ్ళలో ఈ ప్రాస్టేట్ పెరిగి యూరిన్ ఆగిపోయి బ్యాగ్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయనకు ఆపరేషన్ చేద్దామా? చాలా రిస్క్ ఉందండి. ఈ మందులు ఏదైతే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారో బ్రెయిన్కి, హార్ట్కి అవన్నీ మానేయాలి. అయ్యో అవి మానేస్తే మనకు ఆపరేషన్ కష్టమే కదండి, అది కూడా ఒక వారం 10 రోజులు 15 రోజులు మానేయాల్సి వస్తుంది. అది మానేసిన తర్వాత అయితే రిస్క్ కదా, హార్ట్ అటాక్ అవి రావచ్చు కదా. ఇటువంటి వాళ్ళలో ఆన్సర్ ఏమిటి?
ఇటువంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ వాటర్ వేపర్ థెరపీ. వేరిన్ మనము వాళ్ళకి ఆ ట్యూబ్ ఎలానే ఉంటుంది అది తీసేసి వాటర్ వేపర్ ఇంజెక్ట్ చేసి ఇంకో 4 రోజుల ట్యూబ్ ఎలానే ఉంచి మళ్ళీ తీసాము అంటే వాళ్ళు యూరిన్ ఫ్రీగా పాస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్లో అంటే ఎవరైతే యంగ్గా ఉన్నారో, ఎవరికైతే ఆపరేషన్ లాంటివి నచ్చవో, ఈ ఎజాక్యులేషన్ అనేది ప్రిజర్వ్ చేయాలనుకుంటారో, లేక ఈ మందులు వాడడం ఇన్ని రోజులు వాడడం నచ్చదో వాళ్ళలోనూ, ఎల్డర్లీ పీపుల్, పేషెంట్లు ఆర్ అన్ఫిట్ ఫర్ సర్జరీ అంటే పేషెంట్లు అన్ఫిట్గా ఉండి ఏదో ఆపరేషన్ చేయించుకోవడం జంకడమో, లేకపోతే రిస్క్ ఎక్కువ ఉందని అనుకొని మనం మానేయాల్సి వస్తుందో, లేకపోతే కొన్ని మందులు వాడకుండా మనం చేయాల్సిన అవసరం వస్తే అది కష్టమో, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ట్రీట్మెంట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పెరిగిన ప్రోస్టేట్కు ఇవాళ ఎలాంటి కోత పెట్టకుండానే చాలా సులువుగా చికిత్స చేయొచ్చు. ఐటింగ్, యూరోలిఫ్ట్, వాటర్ వేపర్ థెరపీలు ఇందుకు చక్కగా ఉపకరిస్తాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపు మంటగా ఉండి వాంతులు అవుతున్నప్పుడు గుంటగలగరాకు చూర్ణానికి కొద్దిగా కరక్కాయ చూర్ణాన్ని, కొంచెం పాత బెల్లాన్ని కలిపి తీసుకోండి. కడుపులో మంట బాధలు ఇట్టే తగ్గిపోతాయి.